పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. చెప్పడమ్మా ఏంటి సమస్య? అమ్మ మా ఆయనకి నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందమ్మా. మా ఆయన నేను చాలా అన్యోన్యంగా ఉండేవాడు. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయిగా అనుకుంటే ఆ గొడవ పెద్దదయిందమ్మా. విడాకులు కావాలి, నేనైతే నీ దగ్గర ఉండను, నువ్వు విడాకులు ఇచ్చినకపోయినా అన్నాడమ్మా. సరే ఇంకా ఆయనకి ఉండాలని ఇష్టం లేనప్పుడు ఎందుకులే ఇచ్చేద్దామని నేను విడాకులు ఇచ్చేసానమ్మా. ఒకరోజు షన్నగా వచ్చాడు మేడం. ఏంటా వచ్చాడని చూస్తే షన్నగా మా చెల్లికాడ వచ్చింది మేడం. మీ ఆయనతో పాట ఎందుకు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు ఏంటనంటే వీళ్ళిద్దరు పెళ్ళైనట్టు నాకు తెలిసింది మేడం. అమ్మా నువ్వు చెప్పాలి. ఒక అక్క గొంతు కోసేస్తావు ఒక రకంగా ఖాళీగా కూర్చొని. నేనేం గొంతుకోయలేదు మేడం. మరి దీని వల్లే విడాకులు అయినాయి మేడం. మా ఆయన చాలా మంచివాడు, మా ఆయన అట్ట వదిలేసే మనిషి అమ్మా ఆ కాదు మేడం. ఒత్తుముడు గురించి ఇద్దరు మార్కులు వేస్తున్నారు కానీ ఇద్దరు గొంతులు కోసాడుగా. కదంతా ఎంతకాలం క్రితం వాళ్ళ విడాకులు అయిన తర్వాత వాళ్ళు విడాకులు అయిపోయినాక వాళ్ళ విడాకులు అదంతా నువ్వు ఫాలో అప్ లోనే ఉన్నావా? నేను కనుక్కుంటానే ఉన్నాను సార్. అదే నీకు ఎక్కడ కావాలి. ఏ మీ ఆయన వచ్చాడా తల్లి? వచ్చారు మేడం. పిలవమ్మా ఒకసారి ఆయన పిలవండి. ఆయన బాబా ఆ వీరుణ్ణి రండి. ఆగండి సార్. ఈవిడతోని కాపురం చేస్తున్నారు, ఆవిడతోని చేస్తున్నారట, అవునా? ఎక్కడ కూర్చుంటారు మీరు? సూపర్. ఇంకా నేను ప్రెజెంట్ కూర్చుంటే పెళ్లి. మీరు డైవర్స్ ఎలా తీసుకున్నారు? లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేసారా? కోర్టులో వేయలేదులేండి. మీకు మీరు రాసేసుకున్నారు. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఏం చేయమంటారండి నన్ను? అందుకని ఇంకొకరు పెళ్లి చేయమంటారు? చేసుకుంటారా? అవును మరి అన్నాళ్ళు బతకాలా? మరి ఈవిడ దగ్గర మళ్ళీ ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు? నువ్వు అక్కడ కాపురం చేస్తున్నావు, ఇక్కడ కాపురం చేస్తున్నావు ఇప్పుడు అట. ఏమండి ఈ హోటల్లో భోజనం బాగా లేకపోతే పస్తు పండుకోం కదా, ఇంకో హోటల్ పోతాం కదండి. ఇంటి వంట ఎవరు, హోటల్ వంట ఎవరో చెప్పండి. ఒక రంగు చూస్తే ఇద్దరు ఒకటే. ఇద్దరు కాకపోతే ఒకటే. కొద్దిగా మసాలా ఒక దాంట్లో ఎక్కువ, దాంట్లో మసాలా తక్కువ వేస్తారు అంతే. అంటే నా మూడ్ని బట్టి. ఫస్ట్ నైట్ రోజే దేనికో పొరపాటున వాళ్ళ చెల్లెలు వచ్చిందండి. ఎవరు ఈవిడ? ఏవిడ మేము ఇద్దరు ఉన్నాం రూమ్ లో ఆల్రెడీ ఆ, ఉన్నాం. మరి వాళ్ళ అక్క కోసం వచ్చిందో లేకపోతే ఏదైనా మీకోసం వచ్చింది. అది నాకు తెలియదు. అప్పటి నుంచి తనకు అనుమానం. ఫస్ట్ నైట్ అప్పుడు వాళ్ళ డోర్ దగ్గరికి అంటే ఎందుకు వెళ్ళావు నువ్వు? అప్పుడు చిన్నపిల్లలు, నీకేం పని? డోర్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే చిన్న పని చేసావా? ముదురు పనులు చేసావు కదా వెళ్ళి. ఆ డోర్ కొట్టింది మేడం. నేనే పోయి తీసానండి. ఇద్దరు రూమ్ లో ఉండగా భార్య భర్తలు పెద్దోళ్ళు ఎలా అవుతారు మేడం? ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్నపిల్లలకే కదా మేడం చెప్పేది. నువ్వు అంత అవును. చిన్నపిల్లవు కాదులే అమ్మా. వెళ్ళి సాబరి ఇచ్చేంత. గదిలోకి వచ్చే పిల్ల మేడం ఆవిడ. నువ్వు అగ్గిపెట్టి కాదు, అగ్గిపొల్లు వెలిగించి వెళ్ళిపోవాలి. నువ్వు మాట్లాడవాకు అసలు. నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు నీకు అసలు. భర్తవని ఇంకా ఇల్లు విడాకులు ఇచ్చినా సరే నేను ఎందుకు అని చెప్పి నేను వదిలిపెట్టాను. జైలు కూడా పోయి ఏమన్నా మీ ఇల్లు అనుకున్నారా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం అరుస్తున్నారు? లేకపోతే ఏందండి ఎంతగాడి వాయిస్ silent గా, తగ్గించండి silent గా, ఫస్ట్. వాయిస్ silent గా తగ్గించండి. ఉండాలండి. వాయిస్ తగ్గించి మాట్లాడండి ఇక్కడ. నువ్వు అయినా దాని దగ్గరికి ఎందుకు వెళ్ళారండి మీరు? పాపం దాని ఎట్టుందో ఏదో కొద్దిగా ఓదార్చాను. దానికి తప్పే ఉంది, మెక్కే కదా. ఇంటికి పదండి చెప్తాను. ఇంటికి పదండి చెప్తాను. అదే నాకు కావాల్సింది అదే. మీరు మీ అమ్మా నాన్న ఇంటికి షిఫ్ట్ అయిపోయారా? తనతో ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్నా కానీ తనంటే ఇష్టం లేదు అంటున్నాడు. తనతో ఉంటున్నాడు, నన్ను గోకుతున్నాడు, తనని గోకుతున్నాడు. ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నేను ఒక రోజు అడిగాను మేడం. అడిగితే వీళ్ళకి ఒక పాప ఉంది. వీళ్ళకి పాప కూడా ఓ పుట్టిందా? పాప పుట్టేసింది. ఇవన్నీ నీకు తెలియవమ్మా? నాకు ఇక్కడ తెలియదమ్మా. నీకు అమ్మా నాన్న లేరు అంటే ఆవిడకి లేనట్టే కదా. నాకు తెలియదమ్మా. ఇప్పుడు ఇంటికి వస్తుంది, చేస్తుంది, ఇట్లా ఉంటుంది గానీ తిను ఇలా చేస్తున్నా సో నాకు ఈ 1 year లో పెళ్లి చేసుకోవడం, పిల్లని కనేయడం ఇన్ని అయిపోయినాయా? అంటే సొంత చెల్లెలుగా అమ్మ అంత అనుమానించలేకపోయా నేను. కదమ్మా పెళ్లి మీ విడాకుల తర్వాత అయిందా? దానికంటే మా ముందు విడాకుల తర్వాత అయింది సార్. ఈ లోపల బిడ్డను కూడానా? బిడ్డను కూడా 1 year తర్వాత వచ్చారు సార్ వాళ్ళు. ఏంటంటే నువ్వు బాగా భావం చూసుకుంటలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను అని సార్. బిడ్డను కానీ కూడా మా ఆయన నేను చాలా బాగుండేవాడు. ఎప్పుడు మా గొడవలు వచ్చాయి సరే కాదు. నువ్వైతే 10 విడాకులు ఇచ్చావు, సంవత్సరాలు. పేపర్ మీద ఇచ్చావో లీగల్ గా ఇచ్చావో పక్కన పెడితే, మీ సిస్టర్ ఈ 1 year లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎవరితో ఉంది, ఇవేమి నువ్వు కనుక్కోలేదా? నువ్వు ఒంటరి అయినాక ఎక్కడికి వెళ్తావు? తను ఆవిడ పనికి పిలవటం. వెళ్ళిపోతున్నాను అంద మేడం. అందుకని ఈ 1 year లో మీరిద్దరు కలుసుకోలేదా? కలుసుకోలేదు మేడం. అంటే ఒక్కసారి వచ్చినట్టుంది మేడం. ఓసారి వస్తే నేనేదో కొంచెం ఈయన వెళ్ళిపోయిన బాధలో ఉండి నేను తనని అప్పుడు అంతగా చెప్పలేదా? అక్క పట్టించుకోలే. నేను భావన పెళ్లి చేసుకున్నానని ఏం చెప్పలేదా? చెప్పలేదు మేడం. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అన్నా చెప్తారుగా మీకు.
సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మీ సిస్టర్ ని మీరు చూడలే, డెలివరీ తను అయిన మా ఊర్లో తర్వాత లేదు కదా బిడ్డను సార్, తీసుకుని వెళ్ళిపోయింది వచ్చింది. కదా పని మీద. అందుకని వేరే ఊర్లో ఉండిపోయిందా? వేరే ఊర్లో ఉంటుందిగా మేడం, అందుకని చెప్పేసి నేను సో మీకు అట్లా- మీకు డబుల్ షాక్ ఏంటంటే పెళ్లి ఒకటిని, తర్వాత ఇవిడ బిడ్డను కూడా ప్రసాదించింది. అవును అంతేగా సార్. రెండుని. అదే సరే ఇప్పుడు నా వీళ్ళిద్దరు ప్రాబ్లం. వచ్చి అడిగారు, ఏమైంది తర్వాత? తర్వాత ఏమైందంటే వచ్చారు, నువ్వు పెళ్లి చేసుకుంటూ ఏంటంటే నువ్వు బావని బాగా చూసుకుంటలేదు, బావ దేవుళ్ళు అంటాడు, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను, నిన్ను వదిలేసాడు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను తప్పులేదు. ఓకే. అనేసి తను నన్ను వదిలేస్తాక తనే కారణం మేడం. సరే ఇప్పుడు అయిపోయింది, మీరు డివోర్స్ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చారు? ఇప్పుడు తనతో ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు మేడం. నేను అవతలకి వెళ్ళిపోమంటే నా అమ్మ నాన్న ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది, నువ్వు ఇవ్వాల్సిందేనని తను వచ్చింది మేడం అలా ఆయన తీసుకొని. అలా అయినా మీ ఆయన ఇంకా ఒకరేనా? అలా ఆయనేగా మేడం, ఇప్పుడు ఆవిడ మా ఆయన గొడవ చేస్తుంది మేడం, అందుకని మీ దగ్గరికి వచ్చాం మేడం, మా ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా అని. ఏమ్మా, అలా కాదు. మీకు మరి ఏంటి? మీకు విడాకులు అయిపోయింది కదా, ఇప్పుడు మీరు అడగటానికి ఏ హక్కు ఉంది మీకు? అంటే ఇప్పుడు నాతో తనతో ఇద్దరితో ఉంటున్నాడు కదా సార్. అవునా? నువ్వెందుకు మీరు రాణిస్తున్నావు? ఎందుకు ఏం రానిస్తున్నారు? చేస్తాం మేడం, తనంటే నాకు ఇష్టం లేదు, ఆవిడేదో బలవంతం పెట్టింది, నువ్వు దేవుళ్ళు అంటాడు అని పెళ్లి చేసుకున్నాను అంటుంది మేడం. అమ్మా నువ్వు చెప్పాలి ఇప్పుడు స్టోరీ. ఒక అక్క గొంతు కోసేస్తావు ఓ రకంగా ఖాళీగా కూర్చొని. నేనేం గొంతుకోయలేదు మేడం. మరి మా బావ తను చెప్పినట్టు నిజంగా మంచోడే మా ఆయన. కాకపోతే తను నా లేడీస్ ప్రాబ్లం ఉన్నా సరే చాలా బాగా చూసుకుంటాడు మా బావ. అయితే మాత్రం నేను వేరే అతన్ని లవ్ చేసి వెళ్ళిపోయాను మేడం, కానీ అతను హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత మా బావ, నేను పలానా చోట ఉన్నాను బావ, రా బావ అంటే వచ్చాడు ఏదో నాకు ఓదార్పుగా ఉన్నాడు. ఈ ఓయ్ లోపల నిజం చెప్పండి, మీకు 3-4 years నుంచి సంబంధాలు ఉన్నాయి కదా, మీకు నిన్న ఎవరైతే హ్యాండ్ ఇచ్చారో ఆ తర్వాత నుంచి మీ భావన పట్టుకున్నావు కదా? చెప్పేది అదే మేడం. ఆ. ఆ తర్వాత తను హ్యాండ్ ఇచ్చాడు, ఇది బావ ఇతను నా hand ప్రాబ్లం తీసుకున్నాడు. అని చెప్పేసి అని నేను మా బావకి చెప్తాను. మా బావ అన్నాడు, మీ అమ్మ మీ నాన్న లేరు, మీ అక్కతో నాకు రోజు ప్రాబ్లం అయిపోతుంది అమ్మాయి, ఉమ్. మరి ఏం చేద్దాం, ఇంటికి వెళ్దాం అంటే నేను రాను బావ అన్న. అంటే మరి ఏం చేద్దాం ఏంటని అంటే, ఏముంది బావ ఇట్టాగైతే ఇంటికి రాలేను నేను, నన్ను కూడా పెళ్లి చేసుకో బావ, మా అక్కతో ఎట్టాగో సుఖం లేదు, రెడీగా ఉన్నావు. మా అక్కతో ఎలాగో సుఖం లేదు నీకు ఎప్పుడైంది చెప్పేసి ఇదంతా? నీ కథంతా ఎంతకాలం క్రితం? వాళ్ళ విడాకులు అయిన తర్వాత వాళ్ళు విడాకులు అయిపోయినాక వాళ్ళ విడాకులు అదంతా నువ్వు ఫాలో అప్ లోనే ఉన్నావా? నేను కనుక్కుంటానే ఉన్నాను సార్, అదే నీకు ఎక్కడన్నా అదే ఉన్నా నీ కానీ వల్లే వీళ్ళకి విడాకులు అయినాయి కదా? మేడం మా అంతే, వల్ల వీళ్ళు- అవడం ఏంటి, వీళ్ళు 1-2 విడాకులు? years అని చెప్తున్నారు దీనివల్లే కానీ నా విడాకులు అయినాయి మేడం. మా ఆయన చాలా మంచివాడు, మా ఆయన అట్లా వదిలేసే మనిషి అమ్మ ఆ కాదు మేడం. ఉత్తముడు గురించి ఇద్దరు మార్కులు వేస్తున్నారు కానీ ఇద్దరు గొంతులు కోసాడుగా. ఇద్దరు గొంతులు కోయటం కాదు మేడం, ఇద్దరు తను బాగా ఏం చూస్తున్నారు. చేసింది, ఆ పెద్దాక ఆఫీస్ లో కష్టపడి వస్తే అట్టాటోడు నువ్వు ఇట్టాటోడు కొట్టోడు అని ఎన్నో మేడం, బూతులు ఇవి తిట్టేది చూసిందా మేడం, మేడం అలా టార్చర్ పెట్టడం, నా భర్త మధ్య నా ఎన్నో మధ్య ఎన్నో ఉంటాయి. మాటలు ఈవిడ అనేది ఎవరు మేడం. మేడం? మా చూసిందేమో, మా ఆయన నాకు మీకేం చెప్పుకొని తెలుసు? ఏడ్చాడు, మీ అక్క ఇలా చేస్తుంది ఇప్పుడు అని. ఆయన మగాడని నువ్వు ప్రూవ్ చేసావన్నమాట. ప్రూవ్ చేయటం కాదు మేడం, ఇంకా ఆ. నేను మామూలుగా వేరే అబ్బాయిని నమ్మి మోసపోయి ఉన్నాను, ఇంకా మా బావే నన్ను చేరదీశాడు, మీ అక్కతో నేను ఎలాగో సుఖపడలేకపోతున్నాను అని చెప్పేసాను. సరే, మరి మీ ఇద్దరు ఏడ్చుకుంటా రావటానికి కూడా కాదమ్మా, మా అమ్మ మా ఇప్పుడు నాన్న వాళ్ళకి లేరు. ఆవిడ అలా ఆయన లాక్కొని పోయావు పక్కకి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా, పిల్లని కూడా కన్నారట, మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళి ఆవిడ ఎందుకు పీకు తింటున్నారు? ఆవిడేం పీకు తింటలేదు ఆస్తి మేడం, కావాలి, అది మామూలుగా కావాలి, ఆస్తి ఆవిడకు ఉన్నది కోసం ఒక ఇల్లే కదమ్మా. ఒక ఇల్లే కాదు మేడం, మాకు ఊరు అవతల 1 ఎకరం పొలం ఉంది. ఆ, ఇప్పుడు తనకెంత ఉందో నాకు అంతే ఉండిద్ది కదా మా నాన్న సొమ్ము మీద. మాకు అబ్బాయిలు లేరు, మేమిద్దరం ఆడపిల్లలమే, మరి తనకెంత ఉందో మా నాన్న ఆస్తి మీద నాకు ఉంది. నాకు ఒక పాప ఈ రోజు నోర్మ ఇవాళ తీసుకుంటేనే కదా, దుర్మార్గురాల. ఈ రోజు నీకు ఆస్తి తీసుకుంటేనే ఉందంట కదా కదా, మేడం నా నా మొగుడినే బిడ్డను లాగేస్తున్నావు కదా, ఆస్తి బతికించుకున్నది. కన్నా ఎక్కువ ఉన్నది. ఏం ఆస్తి నువ్వు ఇంకా ఇచ్చావు నువ్వు, ఆస్తి అంటావేంటి? ఆస్తి ఏం ఆస్తి ఇచ్చావే నువ్వు, ఆస్తి అసలు పడుకొని చేస్తావేంటి? నువ్వు ఆస్తి దిక్కుమాలిన ఇచ్చి మొహం మొగుడు వేసుకొని. సరి చూసుకుంటే నువ్వు నీ మొగుడు నీ దగ్గరే నా ఉండవు. మొగుడు నా ఇష్టం చూసుకుంటే లేతలేదు, మధ్యలో వస్తా నువ్వెవరివి? నేను అసలు మధ్యలో కొట్టే రావడానికి ఏంటే? దుర్మార్గురాలు నువ్వు నువ్వు తెలుసా? అసలు సరి చూసుకోలేదు కాబట్టి నీ మొగుడు నా దాకా వచ్చాడు. చూసుకోపోతే అక్క గుందే కొత్తవేమే అంటే అక్క అక్క ఏమ్మా చూసుకోలేదు, స్వాతి? గోతకండి ఆ నొక్కులాగా పక్కింటి ఆవిడ ఉన్నావు. వాళ్ళ ఆయన్ని కూడా సరిగ్గా చూసుకోవట్లేదంట, పోయి ఆయన ఆడ ఆయన కూడా చేసుకోలేదు. నాకే అంత అవసరం మేడం, మరి నేను మీ ఏమన్నా అక్క బజార్ కాపురం అలాగే అనుకుంటున్నారు చేసావు ఏంటి నువ్వు? మేడం? మీ అక్క కాపురం మా అదేగా అక్క చేసావు. కాపురాన్ని కాదు, మా బావ నాకు ఏం ఈ బావ బావ నేను వంట పరిస్థితి అయిపోయింది అని మేడం. అన్నాను, ఆడలాగా వచ్చాడు. అయిపోయాను నేను. ఏ, నాకు మీ ఆయన ఎవరు లేరు. వచ్చాడా తల్లి? వచ్చారు మేడం. ఓదార్పు. పిలవమ్మా ప్రతి ఒకసారి, ఇంట్లో. ఆయన పిలవండి, ఆయన బాబా ఆ వీరుణ్ణి. రండి. ఆగండి సార్, ఈవిడతోని కాపురం చేస్తున్నారు, ఆవిడతోని చేస్తున్నారట, అవునా? ఎక్కడ కూర్చుంటారు మీరు? సూపర్. ఇంకా నేను Present పెళ్లి. కుర్చీ తీసుకుని మధ్యలో కూర్చుంటారు అనుకున్నా. మీ పేరేంటండి? రమేష్. రమేష్ గారు. ఏంటండి ఇది? ఆ? ఏముందండి? ఉమ్, ఏమైందా? ఏం తప్పు? మీరు అక్కడ నుంచి ఏం వెళ్ళలేదా? అంటే తప్పేంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారా? అసలు ఏదో అంతేనా? మనమే క్రియేట్ చేసి. ఇద్దరుంటే ఏంటి, ముగ్గురుంటే ఏంటి అన్నట్టు. మా మిస్సెస్ అండి, అమ్మా, ఈవిడ ఆవిడ కూడా మిస్సెస్. ఆఫ్టర్ మీరు డైవర్స్ ఎలా తీసుకున్నారు? లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేసారా? కోర్టులో వేయలేదులేండి. మీకు మీరు రాసేసుకున్నారు, మీరు మీరే జడ్జిలు, మీకు మీరే లాయర్లు, మీకు మీరే లా అండ్ ఆర్డర్. మనశ్శాంతి లేకపోతే ఏం చేయమంటారండి నన్ను? అందుకని ఇంకొకరు పెళ్లి చేసుకుంటారా? అవును, మరి అన్నాళ్ళు బతకాలా?
మరి ఈవిడ దగ్గర మళ్ళీ ఎందుకు వెళ్ళావయ్యా నువ్వు? మళ్ళీ వెళ్ళండి మరి వాళ్ళ సిస్టర్ ఉంది కాబట్టి మా ఇంటికి పోదాం రండి, నాకు ఆస్తిలో ఉంది అది కూడా తీసుకొని పోదాం ఆస్తి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఆ. నువ్వు అక్కడ కాపురం చేస్తున్నావు, ఇక్కడ కాపురం ఇప్పుడు చేస్తున్నావు. ఏమండి ఈ హోటల్లో భోజనం బాగాలేకపోతే పస్తు పండుకోం కదా ఇంకో హోటల్ పోతాం కదండి. కాదు తమ్ముడు, అరే ఎప్పుడు ఇంత బాబోయ్. ఫ్రస్ట్రేషన్, వీళ్ళిద్దరితో కలిసిన తర్వాత ఎప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్, వీళ్ళిద్దరితో కలిసిన తర్వాత ఫ్రస్ట్రేషన్. అలా మీకు వీళ్ళిద్దరు- dishes అండి ఇది బాగోకపోతే అది బాగోకపోతే అంటే- కాదు ఇంత అవునండి. ఎందుకు ఇంటి వంట ఎవరు హోటల్ వంట ఎవరో చెప్పండి. ఒక రంగు చూస్తే ఇద్దరు ఒకటే, ఇద్దరు కాదు ఒకటే. కొద్దిగా మసాలా ఒక దాంట్లో ఎక్కువ దాంట్లో మసాలా తక్కువ వేస్తారు అంతే. అంటే నా మూడ్ని బట్టి. బాబా మీకు 3 or 4 ఏమా మీకు ఇప్పుడు అర్థమైందా? ఉత్తముడు మిమ్మల్ని డిష్లతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ నన్ను బాగా చూసుకుంటే పర్వాలేదు, ఈవిడ బాగా ఆఫీసు- చూసుకుంటుంది కదా, మరి ఏమండి? ఈవిడ దగ్గర ఉండిపోవచ్చుగా. నన్ను పూర్తి చేయనియండి మేడం. ఆ, సరే. ఏదైనా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా అనుమానించుద్ది. ఎవరు? ఇక ఆవిడే Okay. అనుమానం పిచ్చి బాగా. కాదు, మీకు- అనుమానాన్ని ఓకే చేసావు కదా అయ్యా ఇప్పుడు. అనుమానం మరి ఇంకేం చేయాలి మరి? కాదంటే ఎడ్డంటే తెడ్డంటే తెడ్డంటే ఎడ్డంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఆవిడతో పిల్లలు ఎందుకు లేరు మీరు ఇంతకాలం బట్టి? అంటే ఈ అనుమానం వల్లేనా ఏంటి ప్రాబ్లం? అనుమానం అంటే నేను మామూలుగానే ఉంటున్నాను, తను బాగానే చూసుకుంటున్నాను, ఏది కావాలంటే అది బయటికి పోకుండా అన్ని బాగా తీసుకొచ్చి మీరు మసాలా పెడుతున్నాను మిస్ అన్ని. చేశారు. బాగా చూసుకుంటున్నానని ఆవిడని పెట్టుకొని నన్ను వదిలేశాడు మేడం. బాగా చూసుకుంటున్నాడంటేనే గొంతుకొచ్చి ఏమండి నిన్ను టార్చర్ చేస్తా- బాగానే చూసుకున్నాడు కదా, టార్చర్ నువ్వు చేస్తే- చూసుకున్న అన్నాళ్ళు బాగానే చూసుకున్నాడు కదా నిన్ను. వచ్చి పడ్డావా? నిన్ను బాగానే అమ్మకంటే ఎక్కువగా చూసుకున్నాడుగా నిన్ను. ఏం స్వాతి గారు తారకొచ్చుకోవడం? స్వాతి గారు ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ వైఫ్ గురించి టాపిక్ అవుతుంది, అక్కడ మాట్లాడదాం. తను ఎప్పుడు వచ్చేస్తాడా, తను ఎప్పుడు చూడకోకుండా ఉంటాడా, నేనేం టార్చర్ పెడుతున్నాను, నువ్వు చూసి బుట్టలు వేసుకుంటాక మా రూమ్ దగ్గర కాపలా కాస్తున్నావా? ఆయనే చెప్తున్నాడు కదమ్మా టార్చర్ పెడుతుంది, అందుకనే ఈవిడ తగులుకున్నానండి. ఆవిడ హోటల్ తగులుకున్నాడు ఫుడ్ కాబట్టి ఇంటి ఫుడ్ అనేది తప్పించుకుంటూ చెప్తున్నాడు. చెప్తున్నాడు అమ్మ లావణ్య, జనాలకి అవేర్నెస్. మీ ఇద్దరి జీవితాలకి మీ ఇద్దరి కంటే స్వాతికే లైవ్ టెలికాస్ట్ ఎప్పటికప్పుడు అంతా ఆ. మొత్తం ఉంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎలా కాపురం చేశారు, ఎన్నిసార్లు, ఎప్పుడు విడాకులైంది, అంతా ఆవిడ దగ్గర ఉంది. ఏం మొత్తం చెయ్యాలి చెప్పాను. ఏంటనే ఆవిడ ఇంకా మీ సజెషన్స్ దగ్గరే నన్ను నడుస్తుంది. అబద్ధం అంటాం సార్, నేను మోసం చేశాను అంటాను అవును, సార్. ఫస్ట్ నైట్ రోజే దేనికో పొరపాటున వాళ్ళ చెల్లెలు వచ్చిందండి. ఫస్ట్ నైట్ కే ఫస్ట్ నైట్ రోజు రూమ్ దగ్గరకు వచ్చింది. ఎవరు ఈవిడ? ఏవిడ మేమిద్దరం ఉండాం రూమ్ లో ఆల్రెడీ ఆ, ఉండాం. మరి వాళ్ళ అక్క కోసం వచ్చిందో లేకపోతే ఏదైనా మీకోసం వచ్చింది. అది నాకు తెలియదు. ఆ, అప్పటి నుంచి తనకు అనుమానం, అప్పటి నుంచి తనకు అనుమానం మా లేదు చెల్లెలు మేడం. ఎందుకు వచ్చింది ఈ టైంలో. ఆయన అబద్ధం చెబుతున్నాడు కాదయ్యా, మేడం, ఇప్పుడు దాకా వేరే నువ్వేం అబద్ధం చెప్పావు? మొన్నటి దాకా మేమిద్దరం బానే బానే ఉన్నాం. అది అసలు అనుమానం ఉంది, ఫస్ట్ అనుమానం నైట్ ఉండ- రోజు ఆవిడ డోర్ దగ్గరికి ఎందుకు వచ్చిందో దానికి ఈవిడ అనుమాన పడిపోయిందా? అది ఫస్ట్ నుంచి తనకు అనుమానం అసలు ముందల. సరే, ముందు నుంచి అనుమానం, ఆ టైంకి ఈవిడ రావటం ఇంకా టైమింగ్. ఇంకంత టైమింగ్ బాగా కలిసి వచ్చింది ఆవిడకి. ఇంకా అది ఆఫీస్ నుంచి ఏదైనా ఫోన్ వచ్చినా కానీ ఫోన్ లో ఎవరు మనశ్శాంతికి అన్నం తినివ్వదు, ప్రశాంతంగా పండుకొని ఇవ్వదు. పద్దాక ఆఫీస్ కు ఫోన్లు మళ్ళీ ఎప్పుడు ఫోన్ వచ్చాయమ్మా. చేస్తా ఉంటది. మా చెల్లె చేస్తుందో ఎవరు చేస్తుందో తెలియదు. లేడీస్ గొంతు వినపడినప్పుడు అడుగుతాం కదమ్మా, భార్య నాకు అడగకుండా ఉండదు అడగాలి, కదమ్మా. అడగాలి. అడుగుతారుగా. దానికి సరే కూడా అనుమానం అమ్మా, పడితేటండి. ఆయన అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. ఆయన విడాకులు అడిగితే ఎట్లా ఇచ్చేసావు ఫ్రీగా? అసలు ఏం ఇవ్వకపోతే రాయించుకున్నావు? నేను ఉన్నాను మేడం, కాంపెన్సేషన్ ఏం చచ్చిపోతాను తీసుకున్నావు? అన్నాడు మేడం. కాంపెన్సేషన్ ఏం తీసుకున్నావు? ఏమి ఇవ్వలేదు మేడం, నేను చచ్చిపోతాను అన్నాడు. ఏమి ఇవ్వకుండా నాకు ఉంది 10 ఏళ్ళు కదా. కాపురం చేసినావని కట్ చేసావు. మళ్ళీ వాళ్ళకి ఏదో ఉంది, ఆ తగాదాలకు నువ్వెందుకు వెళ్తున్నావు? ఆస్తి తగాదాకి హస్తకథలంటే ఇప్పుడు తను చెప్పింది ఏమని? మా ఇంటికి పోదాం రండి అంటే మెక్క ఉంది కంటే మక్కుంటే ఉందలే ఆస్తి ఉంది కదా. వచ్చినప్పుడు ఆవిడతోనే ఉండాలిగా మేడం, తను నాతో కూడా ఉంటున్నాడు, అది మంచిది కాదు నా అదేంటి దగ్గర మరి? చెప్తున్నాడు మేడం. Only కొద్దిగా property ఏ అంటే- కాదు అంటే కొద్దిగా ప్రేమ ఉంటది కదండి ఏం ఫస్ట్ ప్రేమ? భార్య ఏం అంటే. ప్రేమ కొద్దిగా. అయ్యా? రోడ్డు మీదకి వచ్చావు, రోడ్డు మీదకి వచ్చి ఆవిడనే తిడుతున్నావు ఓ పక్కన, అలా కాదు. మళ్ళీ ప్రేమ ఉంది అంటున్నావు. ఉంటది అండి. ఇప్పుడు ఫస్ట్ భార్యకి రెండో మరి భార్య first ఉండాలి భార్యకి కానీ ఏమి న్యాయం ఫస్ట్ భార్య మీద ప్రేమ ఉంటది కదండి ఇక్కడ పాపం. దాకా రావడం ఎందుకు? ఫస్ట్ భార్యకి ఏం న్యాయం చేస్తావో చెయ్యి. న్యాయం చేసింది ఇప్పుడు తను. ఇప్పుడు లోపం ఎక్కడనేది మీరు అర్థం చేసుకున్నారా? కాదు, ఆవిడ మీద అబ్బా, ఎంత ప్రేమ? నీ హోటల్ ఫుడ్ ఇంటి ఫుడ్ గురించి మేము అర్థం చేసుకోవచ్చు. మా ఆడియన్స్ బాగా అర్థమైంది ఈ పాటికి. అవునండి, మరి ఇప్పుడు ఆ. తనతో ఇన్ని సంవత్సరాలు కాపురం పక్కన చేశాను, పిల్లలు లేరు. ఇంటి మరి ఫుడ్ బోర్ తను కొట్టింది అన్నావు, హోటల్ ఫుడ్ అన్నావు. లేదండి ఇద్దరు ఒకే టైప్ ఫుడ్ అండి, కాస్త మసాలాలు అటు ఇటు అన్నావు. ఇప్పుడేమంటున్నావు? రెండు కావాలండి, ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు అటు వెళ్తాను అంటున్నావు. కాదండి. ఇప్పుడు నువ్వు ఉత్తముడు ఎట్లా అవుతావు? వీళ్ళిద్దరు నీకేమో ఓట్ వేసుకొని కూర్చున్నారు. ఆవిడ మంచిది కాదని ఈవిడ మంచిది కాదని ఆవిడ అంటున్నారు కానీ అసలు వీళ్ళిద్దరు మంచోళ్ళు ఇంకో ఎవరిని చూసుకుని వెళ్ళిపోద్ది, నేను ఎవరిని చూసుకుని వెళ్ళమ్మా, నీ నాకు బంధు బిడ్డలు ఆయన కూడా అంత లేరు చెప్తుంటే కదమ్మా. కూడా నువ్వు ఇంకా మీ చెల్లి మీద పడ్డావు. ఎవరికి ఎవరు లవరు, ఏం లవరు, ఎవరు లేడు. సర్వస్వం అంతా అతనే, మొదటి నుంచి ఇప్పటి వరకు అతనే, ఇంకెవరు లేరు ఇక్కడ. అది కూడా డ్రామా విషయమే అది అసలు కూడా ఒక రకంగా. డ్రామాయే. అందుకని అబద్ధం చెప్తున్నారు. వీళ్ళకి మొదటి నుంచే సంబంధం ఉండదు ఉంది సార్, మరి. అందుకని నన్ను ఇట్లా తెలుస్తుంది ఇబ్బంది కదా. పెట్టారు. ఆవిడేమో నా గదికాడు ఉండి నా భర్తను నేను ఏం చేస్తున్నాను చూడటము, ఈయనేమో ఆవిడతో మాట్లాడటము, ఈ ఫోనులు రావటము, ఇవన్నీ నాకు టార్చర్ అమ్మ, చేసి నీకు- నాకు ఓయ్, విడాకులు నువ్వు నిజం తీసుకున్నారు. చెప్పి నీకు నిజంగా ఇంకొకరు ఎవరు ఉన్నాడా? ఉన్నారు మేడం. లేదు అబద్ధం, ఈయనే. అది మీ ఇద్దరు కలిపి డ్రామాలు ఆడి ఇప్పుడు లేదు ముందుకు వచ్చారు మేడం. కదా. నాకు అంత ముందు ఉన్నారు, అందుకని నేను ఇంట్లో సరే ఫస్ట్ నైట్ అప్పుడు వాళ్ళ డోర్ దగ్గరికి అంటే ఎందుకు వెళ్ళావు నువ్వు? అప్పుడు చిన్నపిల్లలు నీకేం పని? డోర్ దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే, అయితే మా వాళ్ళు అన్నారు ఆ అక్క వాళ్ళ గదిలో అగ్గి పెట్టడం మర్చిపోయి
మర్చిపోయానమ్మా అగిపెట్టి వెళ్ళి పెట్టరమ్మా అగ్గి అన్నారు. పెట్టి పెద్దోళ్ళు పేరెంట్ వాళ్ళు ఆ, నిన్ను వయసు ఎందుకు వాళ్ళు పంపించారు? మేడం. నేను యూత్ చిన్నపిల్లనని ఏంటి? పంపించారు మేడం. చిన్నపిల్ల చిన్న పనులు మేడం, చేసావా మీరు చెప్పండి. ముద్ర పనులు చేసావు కదా వెళ్ళి ఆ రోజు చిన్నపిల్లనని వచ్చి నన్ను నా జీవితాన్ని పంపించారు. కాల్ చేసింది మేడం. మొదటి రోజు వచ్చి నా జీవితాన్ని నాశనం చేసింది. ఆవిడ డోర్ కొట్టింది మేడం. డోర్ తీసాం మేము. నేనే పోయి పెద్ద తీసానండి. పెద్దోళ్ళు వస్తారు మేడం. నేను అగ్గిపెట్టి కోసం వచ్చానంటుంది. పేరెంట్ ఇద్దరు రూమ్ లో ఉండగా భార్య భర్తలు పెద్దోళ్ళు ఎలా అవుతారు మేడం? ఇలాంటి చిన్న చిన్న పనులు చిన్నపిల్లలకే కదా మేడం చెప్పేది. నువ్వు అంత అవును. చిన్న పిల్లవు కాదులే అమ్మా వెళ్ళి ఇచ్చేంత వచ్చే పిల్ల మేడం ఆవిడ. నువ్వు అగ్గిపెట్టి కాదు అగ్గి పొల్లు వెలిగించి వెళ్ళిపోయావు అక్కడ. నా జీవితాన్ని ముక్కలు చేసేసింది మేడం. దీనికి ఎవడో దొరకనట్టు నా మొగుడే దొరికాడు మేడం. నా జీవితం ఎప్పుడు కాల్ చేద్దామని చూసింది. అందుకే 10 ఏళ్ల మట్టి దీనికి సంబంధం ఉండి ఉండదు మేడం. నా జీవితం ఇదే కాల్ చేసింది. మేము అదే అంటున్నాం ఇదంతా డ్రామా పదేళ్ల నుంచి వాళ్ళిద్దరు సంబంధం ఉంటే ఎప్పుడో పిల్లల్ని ఇద్దరు ముగ్గురు గానేదాన్ని. ఇప్పుడు నా ఎందుకు ఒక భర్త అమ్మాయిని అప్పుడు నేను గానేదాన్ని? చాలా ప్రేమగా ఉండేవాడు మేడం. అమ్మా, ఇదేం పెట్టి మాయ స్వాతి, చేసేస్తుందో కానీ మాయ నువ్వేం అంత చేయలేదు. అమ్మాయికి రాదు మాట్లాడమని. కానీ 10 సంవత్సరాలు బట్టి పిల్లలు లేరంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్, ఇప్పుడు ప్లానింగ్ నేను అంతే కదా. మాట్లాడడానికి లేనప్పుడు విడాకులు నువ్వు అయిపోయాయి. నాతో కూడా ఎందుకు ఉంటున్నావు? దాంతో నువ్వైనా ఉన్నారు దాని కదా. దగ్గరికి ఎందుకు వెళ్ళారండి మీరు? అబ్బా, ఇంటి కదా మీరు- అప్పటి నుంచి క్వశ్చన్ అడుగుతారా లేదా అని వెయిట్ కాదు చేస్తాను. దాని దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? రమేష్ ఇప్పుడు మన సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మనం బయటికి వెళ్ళి పాపం దాని ఎట్టుందో ఏదో కొద్దిగా ఓదార్చాను. దానికి తప్పే ఉంది, మెక్కే కదా. ఇంటికి పదండి చెప్తాను మీకు. అదే బాబు నాకు కావాల్సింది ఆవిడకి అది అదే. ఓదార్పులా కనిపించలేదు. అర్థమైందా? అది తప్పే ఉంది సార్ అది. అమ్మయ్య, ఓదార్పు ఇప్పటికి పేరెందుకు పెట్టావు క్లారిటీ దానికి? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ కరెక్ట్ గా అడిగావు స్వాతి. ఇంటికి వెళ్ళినాక చక్కగా బిర్యానీ వండి మసాలా అంటే సరే తన వేసి పిల్లలు కూడా లేరు కదా, ఒక పాప పుట్టింది కొంచెం ఆడుచుకుంటుందిలే, తనకి దానికి కూడా టైం పాస్ అవుతుందిలే అన్నట్టుగా చూసాము. మీరు పిల్లలకంటే నువ్వు అక్కడక్కడ వాళ్ళు పిల్లల కంటే పెట్టిన ఆయా పనులు చేయాలా? వాళ్ళు ఆయా పిల్లలు కదా, ఏదో పాపం తనకు పిల్లలు లేరు కదా, తను పిల్లల కూతురే కదా, తప్పే ఉంది, బయట పిల్ల కాదు కదా. నువ్వు ఆపు. నువ్వు అబద్ధం ఆపేదే చెప్తున్నావు ఉంది. first. నువ్వు నన్ను సక్రమంగా చూసుకుంటే, నువ్వు నాతో అంత ప్రేమగా ఉంటే నేను పక్కకి ఎందుకు పోతాను? నువ్వు మాట్లాడవాక అసలు, నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు నీకు అసలు. నువ్వు భర్తవని ఆ. ఇంకా ఇలివేస్తున్నావు. ఎడాకలు ఇచ్చినా సరే నేను ఎందుకు అని చెప్పి నేను సావకుండా వదిలిపెట్టాను, లేదా చంపేసి మరి జైలు కూడా పెట్టాను. ఊరికన్నాను మేడం, ఏంటంటే మరి లేకపోతే ప్రశాంతంగా ఉంచుతున్నారన్న అసలు ఇంటికి వస్తే టయానికి అన్నం పెట్టదు, నీళ్ళు ఇవ్వదు. మీ గొంతు చూస్తే మీరు ప్రశాంతత ఆవిడకి ఇవ్వలేనట్టుగా ఉంది. ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం అరుస్తున్నారు? చంపేస్తారు. వాయిస్ తగ్గించండి, ఫస్ట్ వాయిస్ తగ్గించండి, వాయిస్ తగ్గించి మాట్లాడండి. ఇక్కడ నిన్ను ఉద్ధరించమని చెప్పిందా 1.5 year నుంచి? విడాకులు తీసేసుకున్నావుగా గయ్యాళ గంప అని. ఉచితార్థంగా ఎడాకులు తీసుకున్నాడు మేడం. ఇది అగ్గిపుల్ల కోసం రాలి. ఆ రోజు నా జీవితం కాల్చేత్తకు వచ్చింది. వాళ్ళకి ముందే సంబంధం ఉండి ఉంటుంది పోనీ మేడం. అమ్మా, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో అది మాట్లాడదాం. అమ్మా నువ్వు విడాకులు ఇచ్చేసావు, రానివ్వడం నీ తప్పు అయిపోయింది. ఇంకొకసారి నువ్వు వస్తే ఎందుకు కాళ్ళు రానిచ్చావే? నా మొగుడు వచ్చినప్పుడు నువ్వు అమ్మా, 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 ఆగమ్మా. ఆయన అడిగి ఎందుకు వెళ్ళావని? నీ వల్ల ఎడాకులు వచ్చింది. ఈ దుర్మార్గురాలు. జీవితం అక్క జీవితాలు నాశనం స్వాతి, చేసేదాన్ని. నీలాంటి స్వాతి. ఇంకా ఆపండి, ఇంకా ఆపండి అమ్మా మీ చిల్లర పంచాయతీ. ఒక నువ్వు నిమిషం. సక్రంగా ఉంటే మీ చెల్లి ఎందుకు వచ్చింది నా జీవితంలో? ఏ రమేష్, హలో ఏ రమేష్, షూ కాదు, నువ్వు ఓదార్చింది చాలు. సార్ చెప్తారు వినండి సార్. ఏం కావాలమ్మా లావణ్య? ఏం కావాలి? నువ్వు అన్ని నాకు నా సంతకాలు భర్త కావాలి ఏ, ఛీ. సార్. ఏం భర్త కావాలి? అరే, సంతకాలు సర్దులు పెట్టడంలో పడి స్పీడు. ఇప్పుడు ముగ్గురు నాతో కూడా దానికి ఉన్నాడు కదా సార్ మరి. అమ్మా నీ సంతకాలు పెట్టడంలో స్పీడు, మళ్ళీ తలుపులు తీయటంలో స్పీడు, మళ్ళీ పడుకోబెట్టడంలో స్పీడు. నీకు మళ్ళీ భర్త కావాలా? అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా తలుపు కొట్టారేమని తీసాను సార్. ఈ నాకు తెలియదు సార్. అది కాదు, ఇంకా అక్కడి నుంచి తీస్తూనే ఉన్నావుగా. అమ్మా స్వాతి నీకేం కావాలి? నాకు నా భర్త కావాలి సార్. ఆ, నాకు నా కావాలి. పిల్ల ఉంది. నేను నా పిల్లని రోడ్డు పడిపోతాం. బాబు దీనికి అమ్మ, ఏముందండి? నువ్వు నీ గొడ్డు భర్త- మొద్ది, గొడ్డు ఏయ్, మొద్దు దానికి ఇదే ఏం ఇది. మాట్లాడుతున్నావు? మీ సొంత సిస్టర్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏ రమేష్ నా చేతిలో తన్నులు తిని వెళ్తావమ్మా ఏం నువ్వు. కావాలి? ఆల్రెడీ ఏమండి, decide అయి తను ఉన్నావు కదా, ఇప్పుడు తను కొత్తగా అడుగుతున్నారు నన్ను ఏంటో. చూసుకుంటే మంచిగా ఉంటే ఫస్ట్ నుంచి కూడా తను అనుమానించకుండా, నన్ను ఆఫీస్ నుంచి వచ్చినాక టార్చర్ పెట్టకుండా, అయిపోయింది బ్రదర్, అది నువ్వు అయిపోయింది. గుడ్ బై చెప్పావు, సంతకాలు పెట్టావు, బయటకు వచ్చావు, ఈవిడితో పాటు ఉన్నావు, బిడ్డను కన్నావు. అటువైపు అటు నుంచి అటు వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఇటు వచ్చారేంటి? తనేమందంటే మా అక్కాయి పాప ఒంటరిగా ఉంటుంది కదండి, అబ్బా. పోయి ఆవిడ సరే ఎక్కడ ఇంట్లో ఉంది? కూడా నువ్వే ఏం కొద్దిగా పని పలకరించి Sorry కాదు. మనకేదో రావాల్సింది అది మనం తీసుకుందామండి, లేకపోతే నేను అక్కడే నా ఆస్తి ఉందాము. వచ్చిద్దండి. నేను మనకు ఆస్తి అయితే ఆడపిల్ల ఉంది ఉన్నాను. కదా, ఎక్కడ దొరికాడు? కొద్ది గొప్ప తీసుకొని వెళ్ళిపోదామండి మనం అని చెప్పని మేము సరే వచ్చాము. ఓకే మేము Okay. మాట్లాడతాం. మీ ఉద్దేశం